నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు మంత్రి నారాయణ గారు అమరావతిలో నీరుకొండ గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని, అక్కడ ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీనికోసం 1600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీనిపై విమర్శలు కూడా చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మొదలే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో ఈ అనవసర ఖర్చులు అవసరమా అని. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి ఇప్పుడు అనవసర ఖర్చులు అవసరమా? అంతెందుకు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఉండేసరికి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు అప్పులు తీసుకొచ్చి మరి కాలేజీలను రన్ చేస్తున్నారు. ఇప్పుడు బకాయిలు చెల్లించకపోయేసరికి సర్టిఫికేట్లు జారీ చేసే విషయంలో స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆ నిధులేదో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే విద్యార్థులకి ఉపశమనం కలిగించినట్లుంటుంది. మన రాష్ట్రానికి కూడా కొంతవరకు ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేయకుండా ఉంటారు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.